శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ధనుర్మాసం యొక్క విశిష్టత లక్ష్మివార వ్రతకథ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సూర్యుడు ఏడాదిలో ప్రతి నెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి మళ్లీ మకర రాశిలోకి వెళ్లేవరకు ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి, ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావైని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవు పేడను కలిపిన నీటిని చల్లి బియ్యపు పిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన ఆవు పేడతో చేసిన గొబ్బిళ్లను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడని, సౌభాగ్యం కలకాలం వర్ధిల్లుతుందని నమ్మకం. గోదాదేవి కళ్యాణం, కాత్యాయని, శ్రీవ్రతం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి భక్తిశ్రద్ధలతో ప్రతిమను తయారుచేసి నారాయణుడి ఆవాహన పూజలు చేస్తారు. రోజూ పూజకు పంచామృత స్నానం, తులసిదళాలతో అర్చన, నైవేద్యాలుగా నెయ్యి, బియ్యం, బెల్లం, మిరియాలు, పెసరపప్పు, పొంగలి, జీలకర్ర వేసి తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ధనుర్మాసం ప్రారంభమైన నాటినుంచి పక్షం రోజులు ఈ నైవేద్యాలను, మిగిలిన పక్షం రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. సూత, సౌనకాది మహామునులు వ్రత విధానాన్ని బోధించినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధనస్సు సంక్రమణం మొదలు మకర సంక్రమణం వరకు వ్రతాన్ని ఆచరిస్తారు. దీనిని కాత్యాయని వ్రతంగా కొందరు ఆచరిస్తారు. ధనుర్మాసంలో గోదారంగనాథస్వామిని ఆరాధించడం మూలంగా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ మాసంలో పాసురాలను చదవడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తోంది. ధనుర్మాసవ్రతం ఆచరించడం వలన చాలా పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మాసం రోజులు భగవంతుడిని ఆరాధించి పుణ్యఫలాలను పొందాలని పండితులు సూచిస్తున్నారు. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి తల్లి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీపూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మీదేవి మట్టిబొమ్మ చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టి ఆడుకునేది సుశీల. కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి వెళుతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టిబొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా సుశీల అత్తవారింటికి వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయ్యిపోయారు. సుశీల ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు. సుశీల పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని చాలా బాధపడుతుంది. సుశీల తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దొలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్లిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావని అడుగగా ఏమీ తేలేదని చెప్పాడు. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తండ్రి పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను.
సరే అని తీసుకుని వెళుతుండగా మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువుగట్టును చెప్పులు మూటపెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునేను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడిపండు తెప్పించి తొలచి దానినిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద ఉంచి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆ కుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతకగా పండులేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చావని అడుగగా జరిగినది చెప్పాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమి వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటానని చెప్పి పిల్లలకు చల్దన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లి చెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను నూనె రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చేయవీలు కాలేదు. మరుసటివారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకుని వ్రతం చేయలేకపోయినది. కూతురు మాత్రమే చేసుకున్నది. నాలుగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది. పని అయిన తరువాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు, నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరివారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కాని మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్లీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం, 2వ వారం అట్లు, తిమ్మనం, 3వ వారం అప్పాలు, పరమాన్నము, 4వ వారం చిత్రాన్నం, గారెలు, పుష్యమాసంలో మొదటివారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథా అక్షంతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథలోపమైనను వ్రతలోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.